అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కమాన్ వద్ద ఈ యొక్క కాకా కుల్ఫీ అనేది చాలా శ్రేష్టమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కాకా కుల్ఫీకి సంబంధించి అంటే ఐస్ సంబంధించిన కుల్ఫీగా చెప్పుకోవచ్చు. కానీ వీరు వెరైటీగా కాకా ఎగ్ కుల్ఫీగా కేకా అన్న ఉద్దేశం కొద్దీ చౌరస్తాలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ దీని తయారీ విధానాన్ని చూస్తున్నట్టయితే ఎగ్స్ అనేది అందులో వేసిన తర్వాత అందులో అంటే స్టిక్ అమర్చి అంటే దానికి హీట్ తర్వాత బాయిల్ అయిన తర్వాత దానంతట తానే పైకి రావడం జరుగుతుంది. ఈ కాకా కుల్ఫీ మీద చాలామంది కూడా వచ్చి తినడం జరుగుతుంది. ఎందుకంటే అది రోల్ టైపు, పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది. అంటే 2 ఎగ్స్ వల్ల వాళ్ళు తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది. 30 రూపాయలకు ఒక కుల్ఫీ ఇవ్వడం. అంటే కుల్ఫీ అనేది ఒక వెరైటీగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ అంటే ఈ వినియోగదారులను అట్రాక్ట్ చేసే విధంగా ఎగ్ కుల్ఫీ ఒక కేకా లాగా ఉండే విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి వేణు దీని ప్రొపరేటర్ వేణు ఉన్నారు. చెప్పండి, ఎట్లా తయారు చేస్తారు, ఏంది ఇది? సరే, ఇది ఎగ్ కుల్ఫీ. సరే, ఇప్పుడు అది ఎగ్ కుల్ఫీ. ఈ ఎగ్స్ తీసుకొని ఇలా కొట్టాలి. జస్ట్ లైట్ ఆయిల్, ఎక్కువ ఆయిల్ పట్టది, హెల్దీ ఇది కూడా. ప్లస్ దీంట్లో ఏంటంటే కెమికల్ కానీ ఇలాంటి పౌడర్ కానీ ఏది కలవది, ఆయిల్ కూడా ఏది కలవది. ఆయిల్ కూడా గోల్డ్ డ్రాప్ వాడతాం. జస్ట్ ఒక బ్రష్తోని ఇలా బ్రష్ తీసుకొని జస్ట్ ఇలా అంటాం అంతే. ఇలా అని ఎగ్స్ కొట్టేస్తాం. కొట్టినాక ఈ స్విచ్చెస్ ఆన్ చేసేసి కొంచెం ఈ స్టిక్ పట్టుకున్నంతసేపు ఆగి బాయిల్ అయినాక స్టిక్ పెడతాము. స్టిక్ పెట్టేసినాక కొంచెం 2 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా దానంతటా అదే వచ్చేస్తుంది. అప్పుడే మనం అనుకోవాలి బాయిల్ అయిపోయింది అని. కంప్లీట్ బాయిల్ అయినట్టు. దీంట్లో మాడిపోవడం కానీ ఏది జరగదు దీంట్లో. అంటే సిద్దిపేట పట్టణంలో ఇటువంటిది మొదటగా సిద్దిపేటకు రావడం వల్ల ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది, వినియోగదారులు ఎట్లా వస్తున్నారు ఈ విషయంలో? దీన్ని చూసి ఫస్ట్ ఆశ్చర్యకు గురవుతున్నారు. ఇది ఎగ్ కుల్ఫీ అంటే ఏంటిది, ఎగ్ అంటే ఐస్ క్రీమా లేకపోతే ఏందని ఆశ్చర్యకు గురవుతున్నారు. వస్తుర్రు, ఎగ్ కొట్టినాక చూస్తుర్రు, ఆటోమేటిక్గా బయటకు తానంతటా తాను వచ్చుట్లా ఇంకా ఆశ్చర్యానికి గురైపోతుర్రు. తర్వాత కస్టమర్ అడుగుతున్నారు ఏంటిదని, దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దానిపైన మనం సాసు, మైనీసు, ఇంకోటి పెరి ఒరిగోన్ ఇవన్నీ చల్లిస్తాము. చల్లించిన కస్టమర్ తీసుకున్నా కూడా ఫిదా అయిపోతుండ్రు. కాకా ఎగ్ కుల్ఫీ కేక్ అనుకుంటూ పోతుర్రు. అంటే ఒక ప్రైవేట్ ఉద్యోగ మీరు అంటే సొంతంగా ఈ బిజినెస్ పెట్టుకోవడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ విషయంలో? నాకు సిద్దిపేట ప్రజల నుంచి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. కస్టమర్ నుంచి తీసుకొచ్చడం వల్ల నాకు ఆనందం అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ బాగుంది అంటారు, ప్రోత్సహిస్తారు, సలహాలు ఇస్తారు, ఇంకా గైడ్లైన్స్ ఇస్తారు. నాకు దానివల్ల ప్రోత్సాహం అనిపిస్తుంది. ఇంకా 4-5 ఐటమ్ ఇలాంటి వెరైటీ తీసుకెళ్ళని కూడా అనిపిస్తుంది నాకు. అంటే ఈ ఎగ్ కుల్ఫీకి సంబంధించి ఎటువంటి ఇందులో కలుపుతారు? కెమికల్ సంబంధించిన కావచ్చు, న్యాచురల్ ఫుడ్ ఇది లేకపోతే కెమికల్ సంబంధించి ఫుడ్ ఇది? కంప్లీట్ న్యాచురల్ అండి, కంప్లీట్ న్యాచురల్. ఇందులో ఏం కలపం. జస్ట్ ఒక ఎగ్స్ తీసుకొని దాన్ని పళ్ళగొట్టి అందులో వేసేస్తాం అంతే. ఏదైనా కస్టమర్ ముందే మనం ఏది చేసినా కస్టమర్ ముందే చేస్తాము. ఏదో మనకు స్ప్రింగ్ పొటాటో ఉంటుంది, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటుంది, ఎగ్ కుల్ఫీ ఉంటుంది, ఏది ఉన్నా కస్టమర్ ఓపెన్గా చేస్తాము. మనం స్ప్రింగ్ పొటాటో చేస్తాము. కేవలం మనం గోల్డ్ డ్రాప్ తప్ప ఏ ఆయిల్ వాడడం. మన ఆయిల్ కూడా కొంచెం కలర్ చేంజ్ అనిపించింది అనుకో పడేస్తాము. అట్లా సిద్దిపేటకు సంబంధించి అంటే ఎగ్ కుల్ఫీ ఎంత కాస్ట్ ఉంది, అంటే ఎంత మోతాదులో కాస్ట్ చెప్పచ్చు? జస్ట్ 30 రూపీస్ అనేది మనం పెట్టే 30 రూపీస్. ఒక్క దాంట్లో 2 ఎగ్స్ పడతాయి. మేము మైనీస్ వేస్తాము, బ్రాండెడ్ సాస్ వేస్తాము. దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా తీసుకోము. కస్టమర్కి మేము పార్సల్ కూడా ఇస్తాము. పార్సల్ సంబంధించింది కూడా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోము. అందుకు ఇది హెల్తీ కాబట్టి ఇందులో ఏంటి కెమికల్ కలుస్తలేదు, ఇంకోటి జంక్ ఫుడ్ కాదు కాబట్టి కస్టమర్ నుంచి మంచి స్పందన ఉంది. ప్రతి తిన్నోళ్ళంతా కాకా కేక్ అనుకుంటూ పోతారు. మనతో పాటు కస్టమర్లు ఉన్నారు, వారిని అడుగుతారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ ఫుడ్ విషయంలో చూసుకున్నట్టయితే? కుల్ఫీ అనేది చిన్నపిల్లలు కూడా ఆకర్షితులైతే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక్కడ చాలా బాగుందండి కుల్ఫీ. మేము డైలీ కస్టమర్ లాగా అయిపోయాము, డైలీ తింటున్నాము. ఈచ్ వన్ ఎగ్ కుల్ఫీ వచ్చేసి 30 రూపీస్ ప్రైస్ ఉంది. చాలా లో కాస్ట్లో ఉంది. దాంట్లో వచ్చేసి సేమ్ కుల్ఫీ లాగానే ఉంటుంది, కాకపోతే దాంట్లో ఎగ్స్ 2-3 ఎగ్స్ వేసి బాయిల్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సిద్దిపేటలో ఇది ఫస్ట్ టైం ఉంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. రోజు వచ్చి తిని వెళ్తున్నాం మేము. చాలా బాగుంది. అంటే ఎంత కాస్ట్ ఉంది? ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎగ్ అనేది న్యాచురల్గా మేము వేస్తున్నాం అని చెప్పి ఒక ప్రొపరేటర్ వేణు చెప్తున్నారు. ఆ విషయంలో ఎట్లా ఉంది అనిపిస్తుంది మీకు?
ప్రైస్ విషయంలో కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మామూలుగా ఎగ్ అయితేనే చాలా ఇప్పుడు ఒక ఎగ్ అంటే 5-6 రూపాయలు ఉంటుంది. అట్లాగే 2-3 ఎగ్స్ వేస్తారు, అవన్నీ బాయిల్ చేసి దాని మీద అవి వేసి ఇస్తున్నారు. కాబట్టి మనకు తక్కువ ప్రైస్లో చాలా మంచి ఫుడ్, హెల్త్ కూడా ఎగ్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి చాలా మంచిగా ఉంది. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా, ఎందుకంటే ఈ ఒక 2 ఎగ్స్కి సంబంధించి ఈ ఒక హీట్ బాయిల్ అయిన తర్వాత ఇది తినడం వల్ల చాలా టేస్ట్గా ఉందని చెప్పి ఒక సిద్దిపేట ప్రజలంతో సంతోషం వ్యక్తం చేస్తారు. బాగా ఉంది అన్న ఉద్దేశంతో ఇది ఒక చాలా వెరైటీగా ఉంది. అంటే సిద్దిపేటలో కొత్తగా రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ ఒక స్థానిక ప్రొపరేటర్ కూడా, అంటే వినియోగదారులతో ఆయనకు సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ ఈ బిజినెస్ భవిష్యత్తులో మంచి రన్ అవుతుంది. ఎందుకంటే అన్ని వాడేది న్యాచురల్ సంబంధించిన ఫుడ్కు సంబంధించిన ఆయిల్ కావచ్చు, దానికి సంబంధించిన ఫ్లేవర్స్ కావచ్చు వాడడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆకర్షితులై ఈ యొక్క మా ఫుడ్కు బాగా అంటే చాలామంది వస్తున్నారని చెప్పి ప్రొపరేటర్ వేణు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.